ఈరోజు కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణం. ఈ కళ్యాణ విశేషాలు మాకు తెలియజేస్తారా? బాగుందమ్మా. చంద్రాననార్థదేహాయ చంద్రాంశుసితమూర్తయే చంద్రార్కానల నేత్రాయ చంద్రార్థ శిరసే నమః. పరమశివుడు. శివుడంటేనే శివం కలిగించేటువంటి వాడు. శివం అంటే శుభం, మనందరికీ తెలిసిందే. అందులో పరమశివుడు అంటే ఒకరి మీద బాగా మనకి ఇష్టం ఏర్పడితే దానికి సంబంధించినటువంటి విశేషణాలు 2-3 ఇంకా ముందు వేస్తాం. ఆ రకంగానే శుభంలో అత్యధికమైన శ్రేష్టమైన శుభాన్ని కలిగించేటువంటి వాడు పరమశివుడు. అటువంటి ఆ మల్లిక అర్జున, మల్లిక ఆ మల్లెపూలు, ఆ మల్లెపూలు, ఆ మల్లె అంటే తెల్లగా ఉంటాయి. శివుడికి సంబంధించిన గుణం ఏంటంటే సత్వగుణం. అంటే ప్రతివాడిలోనూ త్రిగుణాల్లోనూ మోక్షానికి దగ్గరగా చేర్చేటువంటి గుణం సత్వగుణం. సత్వగుణం అంటే తెల్లటి ఆకారంలో ఉంటుంది. అందువల్ల ఆయన మల్లికార్జునుడయ్యాడు. ఆ మల్లికార్జున స్వామి సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో ఆ మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణం ఈరోజు అంగరంగ వైభోగంగా జరుగుతుంది. ఏమిటండి మిగతా కళ్యాణాలకి ఈ కళ్యాణానికి ఉన్నటువంటి తేడా? మిగతా కళ్యాణాల్లో పార్వతీ అమ్మవారు ఇలాంటి వారు శివుడి పక్కన ఉండి కళ్యాణం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మల్లికార్జున స్వామి వారి పక్కన వారి వారి ఆచారాలకి సంబంధించినటువంటి స్త్రీమణులు పార్వతీదేవి రూపంలో ఉంచి అక్కడ ఈ మల్లికార్జునుడితోటి వివాహం జరిపిస్తారు. అది ఇక్కడ మల్లికార్జున స్వామి యొక్క వివాహంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ కళ్యాణంలో ఈ కళ్యాణం ప్రత్యేకంగా ఒక ఒగ్గు పాటలు అని అంటుంటారమ్మా. ఇప్పటికీ అంటే చాలా కనుమరుగైపోతున్నటువంటి ఒక గొప్ప సంప్రదాయం. ఆ ఒగ్గు పాటలతోటి ఈ కళ్యాణాన్ని ప్రధానంగా జరిపిస్తారు. అంటే ఆర్ష సంప్రదాయం కూడా ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే లుప్తమైపోతున్నటువంటి ఒక గిరిజన సంస్కృతి ఏదైతే ఉన్నదో ఆ గిరిజన సంస్కృతికి పట్టాభిషేకంగా ఇక్కడ జరుగుతుందంటే ఆ ఒగ్గు కథలు ఇక్కడ కళ్యాణ సందర్భంలో మనకి బాగా వినిపిస్తాయి. పేరేదైతేనే, మనుషులు ఏదైతేనే, భక్తి అనేది మాత్రం ప్రధానంగా ఉండాలి ఇక్కడ ఏ మనిషికైనా. ఎందుకనంటే వారు ప్రతివాడిలో ఉండేటువంటి ఆత్మ ప్రధానం. వాడు వేసుకున్న దుస్తులు కాదు, ఆ లోపల ఉన్న మనస్సు ఎలాంటి ప్రధానమో ఆ రకంగా కళ్యాణం ఎలాగైనా జరిపించండి. ఇక్కడ విశేషంగా పెద్దపట్నము అనేటువంటి దగ్గర ఈ కళ్యాణాన్ని జరిపిస్తారు ఆ ఒగ్గు వాళ్ళు. అందువల్ల ఆ ఒగ్గు జాతికి చెందినటువంటి వారు, ఆ పూజారులు వీళ్ళందరూ కూడా చాలా అంగరంగ వైభోగంగా జరుగుతూ ఉంటుంది. అది చూసి తీరవలసినటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణం. అటువంటి కళ్యాణం చేసుకుంటున్నటువంటి ఆ కొమరవెల్లి ఆ మల్లికార్జున స్వామి, ఇంకా ఈయన ఎంత గొప్పవాడంటే ఇక్కడ కోరమీసాల మల్లన్న. ఇక్కడ మల్లికార్జున స్వామి ఎటువంటి వాడంటే నిజానికి మిగతా చోట్ల మనం కోరమీసాలు చూడలేం ఈ శివుడికి. కానీ ఇక్కడ వాళ్ళ యొక్క ఆచారాల ప్రకారం స్వామివారికి ఇక్కడ కోరమీసాలు పెడతారు. అంటే మంచి యువకుడిగా చూడముచ్చటగా ఉండేటువంటి ఆ స్వరూపంలో ఇక్కడ శివుడు మనకి సాక్షాత్కరిస్తూ కళ్యాణం చేసుకుంటూ ఉంటాడు. అటువంటి శివుడు ఈ కళ్యాణ సందర్భంలో మనందరికీ కూడా కళ్యాణాన్ని అనుగ్రహించుకో. కళ్యాణం అనే పదానికి అర్థం శుభము అని అర్థం. అందువల్ల మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో ప్రతి పదం కూడా సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి లాగా నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తాయన్నట్లుగా మన సంప్రదాయంలో ప్రతి పదం కూడా చిట్ట చివరి అర్థం వచ్చేసరికి శుభంగా పరిగణిస్తుంటుంది. అందువల్ల కళ్యాణ ఆహ్వానము అని అంటే శుభం జరగటానికంటే మాకు శుభం జరుగుతోంది, మీరు వచ్చి ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని మీరు కూడా శుభాన్ని పొందండి అని చెప్పడానికి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక అంటారు. అందువల్ల ఆ శివ కళ్యాణం మనందరికీ కళ్యాణాన్ని ఇచ్చుగాక.